మాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారు. మొన్న ఎలక్షన్ లో పోటీ చేసిన చల్లాబాబు అనే వ్యక్తి. ఆయన 89 నుంచి చూస్తా ఉన్నాం. 89 నుంచి అధికారంలో చాలా సార్లు మేము అధికారంలో ఉన్నాము, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నింది. ఇట్లాంటి చెత్త పనులు, ఇల్లులు కొట్టేది, చెట్లు నరికేది, ఆవులు దొంగతనం చేసేది, ఇలాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో జరగలేదు. చల్లాబాబు కూడా నేను చెప్పేది ఒకటే, మేము ఒక ఇంట్లో 10 మంది ఉన్నాం. నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను, అన్నిటికీ సిద్ధం, దేనికైనా సిద్ధం. నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు. మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తారు, మా అమ్మ వస్తారు, ఎవరో వస్తారు. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం. ప్రజలకు కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం. నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో. చంద్రబాబు ట్రాప్ లో పడద్దు. నువ్వు చేసింది ఏంటి? పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలుకి పోయినావు. అంత మాత్రాన ఈ రోజు అందరిపైన కక్ష పట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంటి, కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్ గా పోలీసుల పైన గొడవ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు, ఎక్కడ అవ్వలేదు. ఇట్లాంటివి చంద్రబాబు ట్రాప్ లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి ఈ పాపాలంతా కొట్టుకుపోయేది చల్లాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తాను. అదే విధంగా ఈ మధ్యలోనే ఒకే పార్టీలో పనిచేసినాము. రామ్ ప్రసాద్ అని మొన్న మంత్రి అయినారు. ఆయనకు కూడా ఒకటే అజెండా, ఎంతసేపు మా పేరు చెప్తేనే ఆయన పదవి నిలబడుతుంది. ఆయన కూడా నేను చెప్పేది ఒకటే, కొత్తగా మీరేమి అమెరికా నుంచో లండన్ నుంచో వచ్చింది ఏం కాదు. అందరూ కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాము. నిన్ను కూడా అందరూ కూడా చల్లాబాబు కానీ లేకపోతే రామ్ ప్రసాద్ కానీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి అందరూ తెలుసు. ఇవేమి ఈ రాజకీయాల్లో ఏమి శాశ్వతం కాదు. చంద్రబాబు ట్రాప్ లో పడి మీరు అన్యాయం అయిపోద్దని చెప్పి నేను తెలియజేస్తానని చెప్పి కూడా ఇచ్చేస్తాను. నేను పొంగునూరు అల్లర్లో ఉన్నా, నేను పోలీసు వాళ్ళు కొట్టినా, దానివల్ల కేసులు పెట్టినారు అని చెప్తాడు. ఏం చెప్తాడా ఈరోజు? నేను ఆ అల్లర్లో చేత్తో రాయి తీసుకొని ఎవరినైనా రెచ్చగొట్టినా కూడా ఆ భగవంతుడు నాకు శిక్ష పెడతాడు. మీరు నన్ను అనవసరంగా 7 ఛార్జ్షీట్లు వేసి 7 ఛార్జ్షీట్లు కూడా ఏవన్న ముద్దాయిగా పెట్టించి 45 రోజులు మీరు నన్ను కడప సెంట్రల్ జైలుకి పంపించిన ఘనత మీకే దక్కింది. నా మీద తప్పుడు కేసులు పెడితే పర్వాలేదు, నేను జైలుకి పోయినా పర్వాలేదు, కానీ 700 మంది మీద మీరు తప్పుడు కేసులు పెట్టినారా లేదా అని నేను అడుగుతాను. ఎంతమంది ఉసురు కొట్టినారు? కేసుల్లో లేని వాళ్ళు దాదాపు 1000-2000 మందిని 3 నెలలు ఊర్లో లేకుండా అజ్ఞాతంలోకి తరిమినారు. ఆ పొద్దు కనపడలేదా నీకు? తప్పుడు కేసులు నీకు తెలీదా? ఈరోజు చెప్తాడు పోలీసు వాళ్ళు కొట్టినారని చెప్పి. అదే పోలీసు వాళ్ళు చెప్తున్నారు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెట్టించింది వైసీపీ నాయకులని. ఆ రోజు ఇవన్నీ నీకు కనపడలేదా? నంజంపేటకు వస్తే నన్ను మీద రాళ్ల దాడి చేసి నా 10 కార్లు ధ్వంసం చేసినావు. అదే విధంగా కల్లూరుకు వస్తే నన్ను దౌర్జన్యం చేసి నా మీద రాళ్లతో కట్టెలతో దాడి చేయించినావు. అదే చదువులో వస్తే నా మీద దాడి చేయించినావు. ఎన్ని దాడులు చేసింది నా కార్లు, ఎన్ని చేసింది నా మీద, ఎంత హత్య ప్రయత్నం చేసింది, ఒక్కసారి నీకు వీడియోస్ పంపిస్తా, నువ్వు చూడు, చూసి తెలుసుకొని మాట్లాడు. తెలియకుండా నేనేదో దావులు అమ్మిచ్చేస్తాడా, మామిడి చెట్లు నరికిచ్చేస్తాను, ఎక్కడన్నా ఒక్క తావును చూపించు, నేను కానీ నీ మామిడి చెట్లు నరికిచ్చింటే నేను వచ్చి క్షమాపణ చెప్తా. నీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పులకు భయపడి ఈరోజు చంపలేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చినారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ నీ కార్యకర్తలు జోలికి పోయిన పాపానే ఎరగలేదు. నువ్వేదో చెప్తాడో చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయాడు, చంద్రబాబు నాయుడు ట్రాప్లో చంద్రబాబు నాయుడు ట్రాప్లో కాదు, నువ్వు ఒకసారి చరిత్ర ఆలోచించుకో. మీ తండ్రి గారి కుప్పంలో ఎన్ని అరాచకాలు చేసినాడు అనేది, ఎంత మైనింగ్ దద్దాలు చేసినాడని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రిని, అక్కడుండే ఎమ్మెల్యేని కూడా లోనికి రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం మీ తండ్రి గారు చేసినాడా లేదని అడుగుతాడా. అదే ఈరోజు చెప్తాడా, ఈరోజు నీకు ఎంత బాధ ఉందంటే, అదే రఘురామరాజు ఎంపీ ఈ రాష్ట్రానికే రాకుండా 4 సంవత్సరాలు తరిమింది మీ తండ్రి గారు కదా, నువ్వు కదా అని చెప్తాడా. అవన్నీ నీకు కనపడవా? ఈరోజు నా మీద లేనిపోని ఆరోపణలు చెప్తూ నేను దౌర్జన్యాలు సృష్టిస్తానని చెప్పి నువ్వు ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు నీవు భద్రత కోసము ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేసుకున్నావు. నీ పిటిషన్ కోసము, నీ గన్లమేళ్ల కోసం ఈరోజు కొత్త యాక్షన్ ఎత్తేసి అది కూడా నా మీద బురద తల్లే ప్రయత్నం నువ్వు చేస్తానావంటే ఇంతకంటే తప్పుడు ఆరోపణలు ఉండవని చెప్తాను. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నిన్ననేమన్నా నువ్వు బీజేపీని తిట్టి పొంగునూరులో ముస్లిం మైనార్టీ సోదరుల దగ్గర ఓట్లు వేసుకొని నువ్వు ఢిల్లీకి పోయి ఈరోజు
బీజేపీకి మద్దతు పలికినావంటే ఇప్పటికే ప్రజలు పుంగనూరులో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట చెప్తా ఉన్నారని చెప్పి ఇప్పటికే నిన్ను లేనుగోని ఎలహేళన చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకటికన్నా మానుకో, నేను క్యాసెట్ పంపిస్తాడా చూడు, నా మీద చేసిన దాడులు ఒకసారి చూస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా నన్ను మాట్లాడవు. నా మీద పెట్టిన తప్పుడు కేసులు నువ్వు పూర్తిగా ప్రవృత్తి చేయి, దీనికి నేను డిమాండ్ చేస్తా ఉండా. ఎప్పుడు కానీ లేనిపోయిన ఆరోపణలు చేయొద్దని చెప్పి మిథున్ రెడ్డి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదో కంపెనీలు తెచ్చినాయని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తాడు. కానీ అయ్యా మిథున్ రెడ్డి, ఈ నియోజకవర్గాలు అవుతేనేమి, ఈ జిల్లాలు అవుతేనేమి ఎక్కడ కానీ మీ పిఎల్ఆర్ కంపెనీ తప్ప వేరే కంపెనీలు రాలేదు. మీ పిఎల్ఆర్ కంపెనీ బాగుపడింది, మీ కంపెనీలు బాగుపడినాయి, మీరు బాగుపడినారు తప్ప ఇక్కడ కార్యకర్తలు అవుతేనేమి, మీ నాయకులు అవుతేనేమి కూడా అందరికి కూడా జోబీలు కత్తిరించే పని చేసినారు. కానీ ఎవరూ బాగుపడిన పాపాన పోలేదు. పూర్తిగా నియోజకవర్గాన్ని మీ కంపెనీ ద్వారా మీరే బాగుపడి మీరే సులాభం చేసుకున్నారు. కానీ ఎవరు కానీ దీంట్లో లాభపడింది లేదు. పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని నష్టం చేసిందంతా మీరే అని చెప్పి తెలియజేస్తాను.